డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది నైట్ టైము. అయితే మీ యొక్క మెరిట్ లిస్ట్‌లో మీ యొక్క ఏడిటిస్‌కి సంబంధించిన ర్యాంక్స్ అనేది మొత్తం కూడాను మనకి చూపించడం జరుగుతుంది. అయితే మీకిక్కడ మెసేజ్ బోర్డ్ దగ్గర చూడండి, మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అనేసి మనకి వచ్చింది కదా! అక్కడ క్లిక్ చేసిన వెంటనే లేకపోతే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడీలు మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లుగా టోటల్‌గా మనకి ఎన్ని పోస్టులైతే గవర్నమెంట్ అయితే మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇచ్చిందో, ఆ యొక్క ప్రతీది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పీజీటీ, లోకలు, తెలుగు, అలాగే పీజీటీ, నాన్ లోకల్ బయోసైన్స్, ఈ రకంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది జోన్ వైస్ అని ఇచ్చారు. మనకి జోన్లు ఏవేవో మనకు తెలిసిన విషయమే కదా! అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడాను మనకి ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసేసుకోండి. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారనేది. అందులో పోస్టులకు 1:1 నిష్పత్తిలో మాత్రమే మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రతీది కూడా చెక్ చేసేసుకోవచ్చు. మీరు ఎస్ఏ రాశారా, ప్రిన్సిపల్ రాశారా, లోకల్‌లో రాశారా, కన్నడ, ఒరియా, సాంస్క్రిట్, ఈ రకంగా ప్రతీది కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళో అనే విషయం కూడా వచ్చింది. అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క క్వాలిఫై స్టేటస్‌లో ఉంటాయి కదా! మీ యొక్క డిఎస్సిలో వచ్చినట్టు మార్క్స్, ఎట్ ద సేమ్ టైమ్ టెట్‌లో వచ్చిన మార్క్స్, ఈ 2 కూడా ఈక్వల్ చేసి మనకు ఆల్రెడీ స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ చేశారు కదా! ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను మీ యొక్క లాగిన్ ఐడీలో చెక్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రతీది కూడాను ఇక్కడ పోస్టులు అనేది అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీరు టీజీటీ రాశారా, ఎస్జిటి రాశారా, లోకల్ వాళ్ళా, నాన్ లోకల్ వారని కూడా చెక్ చేసేసుకోవచ్చు. మొత్తం అందులో ఇచ్చింది. ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క లిస్ట్ అనేది రిలీజ్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్జిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప అనేసి ఇచ్చారు. అయితే నేను శ్రీకాకుళం సెలెక్ట్ చేశాను. శ్రీకాకుళం చేసుకున్నట్లయితే మనకు బోర్డు ఉంది చూడండి, సీరియల్ నెంబర్, క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ క్యాస్ట్ ఏంటి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునో కాదా, లోకలా, నాన్ లోకలా, ఎక్స్ సర్వీస్ మ్యానా లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డా, మీ యొక్క టోటల్ స్కోర్ ఎంత వచ్చింది, ర్యాంక్ ఎంత ఉంది అనే విషయం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు మీ యొక్క లిస్ట్ అనేది. ఓకే. అయితే ఇక్కడ మనకి శ్రీకాకుళంకి సంబంధించిన ఎస్జిటిలో ఫస్ట్ ర్యాంక్ అనేది అన్నపు శేషాద్రి నాయుడు, వాళ్ళ ఫాదర్ నేము ధర్మారావు గారు ఉంది. అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1997, 8/2 ఈ రకంగా తన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. జెండర్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్, బీసీఏ క్యాండిడేట్ అని వచ్చింది. తనకి 96 పాయింట్ ఈ రకంగా రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ అనేది శ్రీకాకుళంకి వచ్చింది ఎస్జిటిలో. అయితే ఇక్కడ చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడాను స్టేటస్‌లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మీ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది మీరు చెక్ చేసేసుకోవచ్చు ఈ రకంగా స్క్రోల్ చేసుకొని. అయితే ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరొక కొద్ది రోజుల్లోనే మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చెక్ చేసేసుకోవచ్చు మనకి జాబ్ వస్తుందా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతిదీ కూడాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది.